మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో సునీల్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ రామాయపేట గ్రామానికి సంబంధించి రెవెన్యూ డివిజన్లో సాధన కోసము ఇటు జేఏసీకి సంబంధించినటువంటి ఆందోళనలు కనబడతా ఉన్నాయి. మరోసారి కూడా ఆందోళనకు సిద్ధమంటూ కూడా వాళ్ళు ముందుగానే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మన ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, రెవెన్యూ డివిజన్ కోసం రామాయపేట ప్రజలు జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్న పరిస్థితులు రామాయపేటలో కనిపిస్తున్నాయి. అంటే మొదటగా రామాయపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి రామాయపేట సమస్యలు మొదలయ్యాయని జేఏసీ నేతలు చెప్తారు. అప్పటి నుంచి అభివృద్ధికి నోచుకోకుండా రామాయపేట ఉంటుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా రామాయపేటలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్ష నేతలందరూ కూడా జేఏసీగా ఏర్పడి చాలా రోజులుగా వీళ్ళు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల రామాయంపేట బంద్ పిలుపునిచ్చారు, దీక్షలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం అందించిన నేపథ్యంలో ఆమె హామీ ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం తాను మంత్రి హరీష్ రావుతో మాట్లాడారని చెప్పారు. మంత్రి హరీష్ రావు కూడా సీఎం కేసీఆర్ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి న్యాయం చేస్తాం, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. దీంతో కొద్ది రోజుల పాటు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ ఈ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి జేఏసీ సభ్యులందరూ కూడా మరోసారి జేఏసీ ఏర్పాటులో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి నాయకులతో పాటు ప్రజలతో పాటు ఇప్పుడు చాలా మంది అంటే రామాయంపేట సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కూడా ఇప్పుడు జేఏసీలో చేరారు. ఈ నేపథ్యంలో మళ్ళీ దీక్షలు ఏర్పాటు చేసి మళ్ళీ ఆందోళన చేసేందుకు కూడా వారు గత 2 రోజుల క్రితం పోలీసు మద్దతు కూడా కోరిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. మరో 2 రోజుల్లో రామాయంపేటకు సంబంధించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని దీక్ష ధర్నాలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు ఉద్యమ బాట పడుతున్నారు కూడా చెప్పవచ్చు. బాటలు పట్టేటువంటి జేఏసీ నాయకులకు ఈసైనా కొంత రిలాక్సేషన్ దొరుకుతుందా? ఇప్పుడైనా ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ సమస్యకు సూచన ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మరోవైపు సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అంశం కూడా రామాయంపేట రెవెన్యూ డివిజన్ మారబోతుంది. అందుకే ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసేందుకు కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా జేఏసీలో చేయడం జరిగింది. మరోవైపు రాజకీయ ఎజెండాగా కూడా ఇది మెదక్ నియోజకవర్గంలో మారబోతుంది. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మాత్రం జేఏసీ కలిసి పోరాడుతుందని చెప్పి జేఏసీ నేతలు చెప్తా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే మాత్రం బీఆర్ఎస్ నేతలకు కానీ, స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, జేఏసీ నుంచి కానీ, లేదంటే రామాయంపేట ప్రజల నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏర్పాటు చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి రానున్న ఎన్నికల్లో ఎదురు చూడాల్సి వస్తుంది.